మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ఈ సిల్వర్ కార్డ్ ఆ పరమాత్మకి, ఆ భగవంతునికి, ఆ దివ్య శక్తికి ఏ పేరైనా పెట్టండి. మీ ఇష్టదేవుడికి, మనకి మధ్యలో ఉండే కనెక్షన్ కదా! ప్రతి జీవికి కనెక్షన్ ఉంటుంది కదా! అయితే మనం దాన్ని ఎందుకు ఫీల్ అవ్వడం లేదు అంటే, మనం పూర్తిగా ఆ దివ్య శక్తితో, ఆ భగవంతునితో, ఆ పరమాత్మతో కనెక్షన్‌లో లేము. మనం పూర్తిగా ఇగ్నోర్ చేసేసాము. మనం అవేర్‌గా ఉండటం లేదు. మనం భౌతికంలోకి పూర్తిగా మునిగిపోయి ఉన్నాము. అందువల్లే మనకి ఆ కనెక్షన్ అనేది తెలియటం లేదు. అయితే మనం చేసే ప్రతి మంచి పనికి ఫలితంగా మనం ఆధ్యాత్మికంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటాము. ఈ జీవాత్మ అంటే మనం చేసే సత్కర్మల ద్వారానే మనకి ఆ పరమాత్మతో చక్కటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకునే యోగం పొందే వీలుంటుందనమాట. సో దుష్కర్మలు ఎప్పుడు చేసినా అవి మన పతనానికే కారణమవుతాయి. అందుకే మనం ప్రతి క్షణం ఆచరించడానికి మనం ఎప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం కదా! వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాము. సో, మనం ఎప్పుడూ పాటించవలసిన లేదా ఆచరించవలసినవి ఏమిటి అంటే, చెడుకు ఎప్పుడూ కూడా మంచితోనే జవాబివ్వాలి. ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. అపకారికి కూడా మనం ఉపకారమే చేయాలి. ఎల్లవేళలా మంచి మార్గంలో నడవడం ద్వారా మనకు ఎప్పుడూ కూడా ఉత్తమమైనదే లభిస్తుంది. కానీ ఇలా మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు మనకి పతనం, ఫెయిల్యూర్ అనేది మన దగ్గరికి కూడా రాలేదు. మన భావాలు ఎలా ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా మన శరీరంలోని అణువులు ఉద్వేగంగా కంపిస్తూ లేదా ప్రశాంతంగా ఉంటూ ఇలా ఆ సిల్వర్ కార్డ్ ద్వారా జీవాత్మకు చేరి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి మన శరీరంలోకే చేరుతూ ఉంటాయి. సో మనకి కోపంతో ఉన్నామా, ఆ కోపం ఇంకా ఎక్కువవుతూ ఉంటుంది అంటే ఎందుకు? ఆ కోపం అనే అనుభవాన్ని మనం ఆ పరమాత్మకి పంపిస్తే ఆయన మళ్ళీ దాన్ని తిరిగి మన దగ్గరికి పంపిస్తారు. సో మనం ఎటువంటి అనుభవాలను ఆ పరమాత్మకి ఇస్తూ ఉంటామో అవే ఎన్నో రెట్లుగా తిరిగి మన దగ్గరికి కూడా చేరుతూ ఉంటాయి. సో మన మాటలు, మన భావాలు, మన ఊహలు వీటన్నిటి మీద మనకి పూర్తి అవేర్‌నెస్ అనేది ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? ఏమి ఊహించుకుంటున్నాను? నేను లోపల ఏం ఫీల్ అవుతున్నాను? అన్న దాని మీద నిరంతర పరిశ్రమ, నిరంతరంగా మనం దాని మీద వర్కౌట్ చేయాల్సిందే. అలా చేస్తేనే మనకి ఆ పరమాత్మతో అద్భుతమైన కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే మనం ఎంతో అద్భుతంగా, ఆధ్యాత్మికంగా, ఉన్నతంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తాము. అయితే ఆ పరమాత్మతో, ఆ దివ్య శక్తితో, ఆ భగవంతునితో సంబంధాన్ని సాధించడం మనం ఊహించేంత ఈజీ మాత్రం కాదు. మనం అనుకున్న వెంటనే ఆ పరమాత్మకి ఫోన్ చేసి మాట్లాడడం కుదరదు కదా! సో అది అంత ఈజీ కాదనమాట. ఎంతో గొప్ప సాధన చేస్తే తప్ప ఆ శక్తిని సాధించడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మొబైల్ ఫోన్స్ లేవు. మొబైల్ టెక్నాలజీ లేదు. ల్యాండ్ లైన్సే ఉన్న కాలం అనుకుందాం. సో ఓన్లీ ల్యాండ్ లైన్సే ఉన్న కాలంలో అంటే ఒక లైన్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటా వెళ్ళాలి కదా! ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళకి టెలిఫోన్ మాట్లాడే అవకాశం ఉంటుంది కదా! అలాంటి కాలాన్ని ఊహించుకుందాం.
హ్మ్. ఇప్పుడు ఈ టెలిఫోన్‌ల సంగతి గనక మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఎక్కడో అమెరికాలో ఉన్నామనుకోండి. అక్కడి నుంచి రష్యాలో ఉన్న సైబీరియాలోని ఓ వ్యక్తితో టెలిఫోన్‌లో మాట్లాడాలనుకున్నామనుకోండి. అప్పుడు మనం మనమున్న మనమున్న ఆ ప్లేస్ నుండి సైబేరియా వరకు టెలిఫోన్ వ్యవస్థ ఒకటి ఉందని మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తరువాత మనం ఫోన్ చేసే సమయానికి ఆ వైపు ఆ వ్యక్తి వెయిట్ చేస్తూ ఉంటాడు అని మనకు తెలియాలి. తరువాత అతనికి మనం మాట్లాడే భాష అర్థం కావాలి. ఇవన్నీ కుదిరాయనుకుందాం. సో, మనం మాట్లాడుకోవడానికి 2 దేశాల్లోనూ సంబంధిత అధికారులు అనుమతించాలి. సో, భూమి మీదే ఇద్దరు మాట్లాడుకోవడానికి తగినన్ని వసతులు లేని ఆ ప్రస్తుత కాలంలో పూర్ణాత్మతో నేరుగా సంభాషించే ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదేమో అన్న ఆలోచన మనకి వస్తుంది. అట్‌లీస్ట్ వేరే దేశంలో ఆ వ్యక్తి వాళ్ళ టైమింగ్స్ ఏంటి? వాళ్ళకి డే టైమ్ ఏంటి? నైట్ టైమ్ ఎప్పుడుంటుంది? సో, నేను ఎప్పుడు కాల్ చేస్తే అతను నాకు దొరుకుతాడు? ఇవన్నీ మనకి అట్‌లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఆ పరమాత్మతో మాట్లాడాలి అంటే మనకసలు ఏ కనెక్షను లేదు కదా! ఆ పరమాత్మ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు? ఏ టైంలో చేయాలి? ఏ భాషలో మాట్లాడాలి? ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! అయితే మనం మాట్లాడుకోవడానికి అంటే ఈ భూమి మీద ఇద్దరు మాట్లాడుకోవడానికి ఎన్నో వసతులు ఉండొచ్చు. మనం ఇప్పుడు ల్యాండ్‌లైన్ టెక్నాలజీ ఉన్న రోజుల్లో అని చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇంకా తగినన్ని వసతులు లేని ఆ ప్రస్తుత కాలంలో పూర్ణాత్మతో మరి నేరుగా సంభాషించే ప్రయత్నాన్ని మనం చెయ్యాలా? లేదా? అన్న ప్రశ్న వస్తుంది. అది వాయిదా వేసుకోవడమే మంచిదేమో ఓసారి ఆలోచించండి అంటారు రాంప. ఓ యోగికి 10 సంవత్సరాల కఠిన సాధనతో తప్ప వశం కాని శక్తులు ఓ పుస్తకాన్ని చదివేయగానే రావాలి అని అనుకోవడం కేవలం దురాశే అవుతుంది కదా! సో, చాలామంది ఇట్లాంటి గొంతెమ్మ కోరికల్ని కోరుకుంటూ ఉంటారు. ఓ 10 రోజులు యోగా క్లాస్‌కి వెళ్ళి వచ్చి, ఓ పుస్తకం చదివేసి, మహర్షులు చేసే పనులన్నీ చేసేయగలగాలని ఊహించడం కేవలం హాస్యాస్పదమే కదా! మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సత్సంగాలకెళ్ళినా, ఎంతమంది గురువులు చెప్పేదాన్ని వింటూ ఉన్నా కూడా, మనం ఆచరణలో పెట్టనిదే, మనం సాధన అన్నది మనం చేయనిదే మనం ఆ స్థితులను, ఆ దివ్య శక్తిని అనుభూతి చెందలేము. అలా ఓ పుస్తకాన్ని చదివేయంగానే యో యోగుల గురించి కొన్ని పుస్తకాలు చదివేసి, ఆ మహర్షులు చేసే పనులన్నీ చేసేయగలగాలని ఊహించడం కేవలం హాస్యాస్పదం. ఆ మహర్షులు ఎంతో కాలం సాధన చేసి ఉంటారు కదా! ఈ జన్మలో మరి అంత క్రితం అనేక జన్మల సాధన చేసి ఉంటారు వాళ్ళు. ఆ క్రితం జన్మల సాధన సంగతేంటి? అది కూడా మనం ఆలోచించాలి కదా! ఇప్పుడు ఈ మరణం లేని మీరు వింటున్నారు కదా! దీన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. మళ్ళీ, మళ్ళీ వినండి. మళ్ళీ, మళ్ళీ ఆ భావం, ఆ ప్రతి పదం యొక్క భావాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి ఖాళీగా ఉన్నప్పుడు. మనసుని నిర్మలంగా ఉంచుకొని ఓర్పుతో ఉండాలి. అప్పుడు మనకి జ్ఞానోదయం కలగవచ్చు. మన అనుభవంలోకి కొందరు ఎక్కువగా స్త్రీలు ఇలాంటి అనుభవాలు, దర్శనాలు చేసుకున్నారు అంటున్నారు రాంప. వాళ్ళు ఈ సిల్వర్ కార్డ్ తోనే కాకుండా
కాంతి శరీరాలను కూడా చూడగలిగే విద్యలను గ్రహించగలిగారట. ఎందరి అనుభవాలను ఇక్కడ రాంప గమనించి ఉన్నారు. మనం కూడా ఇలాంటి శక్తి సంపాదించగలం. మన ఆత్మవిశ్వాసం స్థిరమైనప్పుడు మాత్రమే ఇలాంటి శక్తిని మనం సంపాదించగలం. మరి అలాంటి శక్తిని సంపాదించడానికి ఎంతో కొంత కష్టపడాల్సిందేగా. మరి సాధన అయితే తప్పనిసరి. మరి అలా చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ప్రాణశక్తి అంటే తెలుసు. సిల్వర్ కార్డ్ అంటే తెలుసు. ప్రాణశక్తి ఎలా ఉద్భవిస్తుంది? కదలని వస్తువులో, మరణించిన శరీరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. మరి ఎందుకుంటుంది? ఉంటుందన్న ప్రూఫ్ ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నాం. అలాగే సిల్వర్ కార్డ్ అనేది ఆ కనెక్షన్ ఎవరి మధ్యలో ఉంటుంది? ఆ సిల్వర్ కార్డ్ ద్వారా ఏమేమి పనులు జరుగుతాయి? పరమాత్మ నుంచి శక్తి మనకి తిరిగి వస్తుంది. అలాగే మన యొక్క అనుభవాలను ఆ పరమాత్మకి చేరవేస్తుంది. సో మన భావాలు, మాటలు, ఊహలు మీద ఎంత ఎరుక మనకి ఉండాలి, ఎంత అవేర్గా ఉండాలి, ఎందుకు అలా అవేర్గా ఉండాలి, ఈ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ఈ పరమాత్మతో కనెక్షన్ అనేది ప్రతి వాళ్ళకి ఆ సిల్వర్ కార్డ్ ఉంటుంది. కానీ ఆ కనెక్షన్లో ఉండరు. ఆ కనెక్షన్లో ఉండాలి అంటే, ఆ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఎలాంటి సాధన చేయాలి? మన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలి? మనం ఆచరణలో పెట్టవలసినవి ఏమిటి? మనం దేని మీద ఎరుకతో ఉండాలి? ప్రతి క్షణం, క్షణక్షణం మన గురించిన ఎరుక మనకి ఎందుకు ఉండాలి? వీటన్నిటి గురించి చెప్పుకున్నాం కదా. ఒక్కసారి వీటన్నిటినీ ఇప్పుడే ఈ వీడియో అయిపోయిన వెంటనే కళ్ళు మూసుకొని ఒక్కసారి గుర్తు చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.